శని బాధలు పడుతున్నా, అనుకున్న పనులు జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా, చేతి దాకా వచ్చి చేయి జారిపోవటం ఇలా జరుగుతుంటే ఒకసారి శని మహాత్ముని దర్శనం చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఇఫ్ యు లైక్ మై వీడియోస్. సో ఇక వీడియోలోకి వచ్చేస్తే, మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఇదైతే సడన్ ప్లాన్ అనమాట. సో ఈరోజు మేము నాగులమడక పెనుగొండకు దగ్గరలో ఉంటుంది. నాగులమడక నుంచి పావుగడకి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. సో ఈ రెండు కర్ణాటక డిస్టిక్ లో ఉన్నాయి. మేము ఫస్ట్ నాగులమడక టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. నాగులమడక చాలా స్పెషల్, ఎందుకంటే కర్ణాటకలో 3 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి. ఒకటి కుక్కి, ఇంకొకటి ఘాటి, ఇంకొకటి నాగులమడక. కుక్కిని పాము తలగా, ఘాటిని మిడిల్ పార్ట్ గా, నాగులమడకని తోకపాటుగా భావిస్తారు. సో ఈ 3 ఫేమస్ టెంపుల్స్ కూడా మ్యాప్ లో అలానే ఉంటాయి. ఫస్ట్ కుక్కే, తర్వాత ఘాటి, ఆ తర్వాత నాగులమడక వస్తుంది. నేను పిక్చర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇక టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది, స్పేషియస్ గా ఉంది. మేము టెంపుల్ కి కరెక్ట్ గా 12:30 కలా రీచ్ అయ్యాము. మా దర్శనం అవ్వగానే పూజారి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. మా తర్వాత వచ్చిన వాళ్ళంతా బయట నుంచే దర్శనం చేసుకున్నారు అనమాట. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 12:30కి ముందు ఈవినింగ్ 5 తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. చూసారుగా, ఈయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇలా స్వామి వారి ముందు నవగ్రహాలు ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ దర్శనం చేసుకుని బయటికి వచ్చాక బయట గజస్తంభం అయితే ఉంది. అక్కడ దర్శనం చేసుకుని గుడి బయటికి వస్తే రావి చెట్టు కింద నాగులు ఉన్నాయి. నాగులకు పాలు పోసి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది. టైమింగ్స్ ఎప్పుడు పెడతారనేం తెలియదు, కానీ మీరు క్యారెట్ తెచ్చుకుంటే ఒకవేళ ఇక్కడ తినడానికి అయితే మంచి అవైలబిలిటీ ఉంది. ఈ ఊరికి నాగులమడక అని పేరు ఎందుకు వచ్చిందంటే, భూమిని దున్నేటప్పుడు 7 తలల నాగేంద్రుడు బయటపడడం వల్ల ఈ ఊరికి నాగులమడక అని పేరు వచ్చింది. అంతేకాదు గుడికి దగ్గరలోనే పార్క్ కూడా ఉంది. పిల్లలతో వచ్చిన వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మేము మా పాపకు ఇక్కడే ఆడిస్తూ తినిపించాము. ఆ తర్వాత మేము పావుగడ స్టార్ట్ అయిపోయాము. అక్కడ కనిపిస్తుండే టెంపులేనండి పావుగడ టెంపుల్, శని మహాత్మునిది. ఇక్కడ దర్శనానికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి నార్మల్ దర్శనం, ఇంకొకటి తైలాభిషేకం. తైలాభిషేకం తీసుకున్నాం మేము. మాకు టికెట్ తో పాటు 2 నువ్వుల లడ్డూలు కూడా ఇస్తారు. తైలాభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ ఒక చోట కూర్చోపెడతారు. లోపల పూజారి తైలాభిషేకం చేస్తుంటే మనం స్క్రీన్ లో చూడొచ్చు అనమాట. తైలాభిషేకం చేసిన తర్వాత మనకు స్వామివారికి తైలాభిషేకం చేసిన నూనెతో పాటు స్వామివారి వెండి గద ఇస్తారు. తైలాన్ని తలకు రాసుకొని వెండి గదని మొక్కొని వెనక్కి ఇచ్చేసేయాలి. అభిషేకం తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పంపిస్తారు. శనిదేవుని దర్శనం చేసుకునేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, అలానే స్వామికి వీపు చేయకూడదు, ఇంకా నవగ్రహాల్ని తాకకూడదు. ఇక్కడ శని మహాత్మునిది బంగారు విగ్రహం. దర్శనం చేసుకుని కిందికి రాగానే అక్కడ స్వామివారి భార్య అయిన నీలాదేవి విగ్రహం ఉంటుంది. అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుని బయటికి రాగానే అక్కడ అగ్నిగుండం ఉంటుంది. అగ్నిగుండంలో నల్లని ఒత్తు, నూనె అక్కడ సమర్పించాలన్నమాట. మన కోరిక కోరుకోవాలి. మన కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేసి ఆ తర్వాత దర్శనం చేసుకోవాలి. కోరిక కోరుకున్న 6 నెలలకి నెరవేరుతుందన్న ఒక నమ్మకం ఉంది ఇక్కడ. వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మాకు వెళ్ళేటప్పుడు నెమలి కనిపించింది.